ఫస్ట్ 2 ఓవర్స్లో బాల్ పట్టుకున్నాడంటే వికెట్ తీసే ఒక రంకుమొగుడు ఉన్నాడు, వాడి పేరు ట్రెంట్ బౌల్ట్. ఈసారి రాజస్థాన్ ఈస్ గోయింగ్ టు మిస్ హిమ్. వాళ్ళతో సేమియానా? వీళ్ళందరూ బాగా ఆడారా సరాసరి, బాగా ఆడలేదా సరాసరి ఇంటికే. Hello guys, welcome back to the channel, welcome back to Chari Theory. We are back with another Cooker Chari video and another IPL video. First video already వచ్చింది, second video ఇది. ఈ రోజు thumbnail and title మీరు ఆల్రెడీ చూసినట్టే we are going to talk about కోల్కతా నైట్ రైడర్స్, పేరు కూడా తిరగదు వీళ్ళది. కోల్కతా నైట్ రైడర్స్ లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్, రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ ఇయర్ ఛాంపియన్స్. ఇద్దరిది మాట్లాడదాం అనుకున్నా. అండ్ ఈరోజు ప్రణయ్ వర్మకి డిన్నర్లో వాట్ am I కుకింగ్? గ్రీన్ పీస్ సాలే. గ్రీన్ పీస్ సాలే కాదు, గ్రీన్ పీస్ స్వీట్ కార్న్ పులావ్. ఓయ్ అంటే మంచిగా చూడండి అన్ని వీడియోస్, ఎక్కువ వ్యూస్ రావాలి. మా వాడు రోజు వండుతాడు ఫుడ్. అర్థమవుతుందా మీకు? మాస్టర్ ప్లాన్ నా మాస్టర్ ప్లాన్. ఇదిగో రాకూడదు వ్యూస్. మీరు ఓపిక లేకపోయినా కాలు ఇరిగిపోయిన వచ్చి వండేయాలి, లేకపోతే స్టవ్ తీసుకొచ్చి మంచం మీద పెట్టి వండేయాలి. ఎనీథింగ్ షుడ్ హ్యాపెన్. ఘోరంగా రావాలి వ్యూస్, మామూలు కదా, దడ లేగాలి వీడియోలు. ప్రణయ్ వర్మ ఫ్యాన్స్ అందరూ ఇదిగో ప్రణయ్ వర్మ మంచి ఫుడ్ తిని హోమ్ ఫుడ్ తినాలంటే మీరు చారీ థియరీకి కుక్కర్ చారీకి మంచి వ్యూస్ ఇవ్వాలి. అది ఓకే, నువ్వు వ్యూస్ సరిగ్గా రాకపోయినా డోంట్ లూజ్ యువర్. ఇది వద్దు, ఇది వద్దు, ఈ నాటకాలు వద్దు. లూజ్ యువర్ హోప్. పట్టచ్చు, వారం పట్టచ్చు, నెల పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. అన్ని రోజుల్లో నువ్వు మంచిగా తినచ్చు, ఫుల్గా తింటున్నాడు. లాజిస్టిక్స్ ఏమైనా ఉంటే మాకు చెప్తే తెచ్చి పెడతావా? చెప్తావు, చేస్తావు, బయటికి కూడా వెళ్ళవు. ఓకే గైస్, ఇక లేట్ చేయకుండా ఈరోజు కుక్ చేస్తూ కేకేఆర్ గురించి, దోమలు కొడుతున్నాయా, కేకేఆర్ గురించి ఆర్ఆర్ గురించి మాట్లాడేసుకుందాం. మధ్యలో ఇటు కూడా అప్పుడప్పుడు దూరుతూ ఉంటాడు. లేట్ చేద్దాం మనం, ఓకేనా? సో ఇందాక చెప్పాను కదా, మనం మటర్ వెజ్ పలావ్, అదేలే అన్నీ కలిపి వెజ్జీస్ అన్నీ వేసుకుని పలావ్ చేసుకుంటున్నాం కదా. అది రెడీ చేసుకోవడానికి నేను బేసికల్లీ రైస్ నానబెట్టుకున్నా, బాస్మతి రైస్, స్వీట్ కార్న్, మటర్. నేను ఉల్లిపాయలలో క్యూబ్స్లో కట్ చేస్తా పులావ్ అంటే. అండ్ మా మమ్మీ తెచ్చిన మిరపకాయల్లో, చిన్న మిరపకాయల్లో కొన్ని మిగిలిపోయినాయి, అవి ఇంకా వాడుతున్నాను. అండ్ ఆలు పీల్ చేస్తున్నా. సో మనం కూడా స్టార్ట్ చేద్దాం. ఆర్ఆర్ అండ్ కేకేఆర్లో లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ కేకేఆర్ గురించే మాట్లాడదాం. ఫస్ట్ అసలు 2024లో వాళ్ళు ఛాంపియన్లు ఎందుకు అయ్యారు నన్ను అడిగితే నాకు 2 రీజన్స్ కనిపించినాయి. అందులో ఫస్ట్ది, వాళ్ళ టీంలో, వాళ్ళ స్క్వాడ్లో ఎన్నో ఏళ్ల నుంచి 2 వెస్టిండీస్ స్టాల్వార్డ్స్ ఉన్నారు, దిగ్గజాలు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఆండ్రే రసెల్, సునీల్ నారాయణ్. ఎప్పుడైతే ఆండ్రే రసెల్ అండ్ సునీల్ నారాయణ్కి ఒక ఎక్సలెంట్ ఐపీఎల్ అవుతుందో కేకేఆర్ విల్ క్వాలిఫై టు ది ప్లే ఆఫ్స్ వెరీ ఈజీలీ అని నా ఫీలింగ్ అనమాట. అండ్ నన్ను అడిగితే శ్రేయస్ అయ్యర్ లెడ్ ద టీమ్ వెరీ వెరీ వెల్. మనం శ్రేయస్ అయ్యర్కి వీ హ్యావ్ టు గివ్ ద క్రెడిట్ వేర్ ఇట్ ఈస్ డ్యూ. బికాజ్ శ్రేయస్ అయ్యర్ కానీ ఆ టీంలో లేకపోయి ఉండుంటే, అంత బాగా టీంని జల్ చేయకపోయి ఉండుంటే అసలు వాళ్ళు ఛాంపియన్స్ అయ్యేవారు కాదని నా ఫీలింగ్. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మిచెల్ స్టార్క్స్ ప్లే ఆఫ్స్ పర్ఫార్మెన్స్. Q1 అండ్ ఫైనల్స్లో మాత్రం మిచెల్ స్టార్క్ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశాడు, బిగ్ మ్యాచ్ ప్లేయర్ లాగా. సో వాళ్ళకి అలా హెల్ప్ అయ్యాడు, టీం అంతా బాగా ఆడారు, ఛాంపియన్స్ అయ్యారు. నౌ కమింగ్ టు 2025 బిగ్ ఆప్షన్లో దే ఆల్మోస్ట్ ట్రై టు రీటైన్ దేర్ కోర్ అగైన్. శ్రేయస్ అయ్యర్ని వదిలేశారు బికాస్ శ్రేయస్ అయ్యర్ వాంటెడ్ టు గో అవే. నితీష్ రాణా, రమన్దీప్ సింగ్, రింకు సింగ్, నరేన్ రసెల్, వరుణ్ చక్రవర్తి, వీళ్ళందరినీ రిటైన్ చేసుకున్నారు. అండ్ చాలా ఎక్కువ రేటు పెట్టి వెంకటేష్ అయ్యర్ని కొన్నారు. కానీ ఈసారి నాకు టీముని చూస్తున్నప్పుడు కనిపిస్తున్న ఫస్ట్ థింగ్ ఏంటంటే అజింక్య రహానే బీయింగ్ ద కెప్టెన్. అజింక్య రహానే లాస్ట్ 1 ఇయర్లో మన డొమెస్టిక్ టోర్నమెంట్స్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ అన్నీ గెలిచాడు కెప్టెన్ కింద. సయ్యద్ ముష్తాక్ అలీ గెలిచాడు, ఇవన్నీ గెలిచాడు. సో హీఈస్ ఆన్ ఎ వెరీ హై యాజ్ ఎ కెప్టెన్. బట్ ఐపీఎల్ ఈజ్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. మీకు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఐపీఎల్లో ఇఫ్ యూ డోంట్ పైల్ అప్ రన్స్ యాజ్ ఎ క్యాప్టెన్ నీకు వర్కౌట్ అవ్వదు. నువ్వు ఆ ప్రెషర్ అనేది రహానే మీద డెఫినెట్లీ ఉంటుంది. సో రహానే షుడ్ డెఫినెట్లీ
లైక్ వర్క్ టు పైల్ అప్ హిజ్ రన్స్. అంటే తను రన్స్ కొట్టకపోతే మధ్యలో ఏ వెంకటేష్ అయ్యర్కు కెప్టెన్సీ ఇవ్వడం మొదలెట్టారంటే అదంతా ఒక వింత పంచాయతీ. అండ్ అంకుష్ రఘువంశీ లాంటి యంగ్స్టర్స్ వెయిట్ చేస్తున్నారు కాబట్టి రహానే షుడ్ ప్లే వెల్. రహానే బాగా ఆడకపోతే కష్టం. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఫిల్ సాల్ట్ ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ ఇచ్చాడు. ఎక్స్ప్లోజివ్ అంటే మామూలు ఎక్స్ప్లోజివ్ కాదు. నౌ మోస్ట్ ప్రాబబ్లీ ఫిల్ సాల్ట్ విల్ బి రిప్లేస్డ్ బై క్వింటన్ డికాక్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్, నేను చెప్పినట్టే మరి మీ పిల్లల గోల తగలయ్యా రే. ఓకే కూల్ లేదు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ నేనేమంటానంటే, ఇందాక నేను చెప్పా కదా లీడర్షిప్ గ్రూప్ బాగా సెట్ అయింది ఎట్సెట్రా అని. ద ప్రాబ్లమ్ విత్ కేకేఆర్ ఇన్ 2025 ఈజ్ ది మెయిన్ థింగ్. దెర్ ఇస్ నో గంభీర్, దెర్ ఇస్ నో శ్రేయస్ అయ్యర్. సో ఇప్పుడు చందు పండిట్ సార్, అజింక్య రహానే వీళ్ళందరూ కలిసి అలాంగ్ విత్ వెంకటేష్ అయ్యర్, ద మ్యాన్ హూ బ్యాగ్డ్ ఆల్మోస్ట్ 24 crores, ఆ మనిషి కలిసి అసలు ఎలా సెట్ చేస్తారు, ఎలా ఫామ్ చేస్తారు టీమ్ని అనేది వెరీ వెరీ ఎగ్జైటింగ్ థింగ్ అనమాట. నాకు ఏమనిపిస్తుందంటే లైక్ డ్రాబ్యాక్స్ ఆర్ ఛాలెంజెస్ ఆర్ వాట్ ఎవర్ యూ మే కాల్ ఇట్, నాకు అనిపిస్తున్న మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకున్న స్ట్రెంగ్త్ ఏంటో మనకు తెలుసు. అదేంటి, దే హ్యావ్ ఇఫ్ నాట్ ది బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్ డ్యూయోస్ ఇన్ ఐపీఎల్. వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, 8 గోల్డెన్ ఓవర్స్ ఉన్నాయి వాళ్ళకి. సో అది పెద్ద స్ట్రెంగ్త్. బట్ వీక్నెసెస్ విషయానికి వస్తే టాప్ ఆర్డర్ ఈజ్ లుకింగ్ వీక్ ఫర్ మీ దిస్ టైమ్. ఐ డోంట్ నో వై. ఎందుకంటే ఐ డోంట్ నో హౌ నరైన్ విల్ డూ యాజ్ అన్ ఓపెనర్. అండ్ క్వింటన్ డికాక్ హీస్ లో ఆన్ ఫామ్. నెక్స్ట్ అజింక్య రహానే 1 down వస్తాడు, లేకపోతే అంకుష్ రఘువంశీ వస్తాడు. సో లాస్ట్ ఇయర్ ఉన్నంత ఎక్స్ప్లోజివ్గా ఈ ఇయర్ ఉంటుందా అనేది నాకు తెలియదు. బట్ దే హ్యావ్ అన్ ఎక్సలెంట్ మిడిల్ ఆర్డర్ ఫర్ దాట్. వెంకటేష్ అయ్యర్, దే హ్యావ్ రసల్, దే హ్యావ్ రింకు, దే హ్యావ్ రమన్దీప్ సింగ్, ప్రాపర్ బ్యాట్స్మెన్ ఉన్నారు. సో అక్కడ ఉన్నారు. అగైన్ ఇంకొక థింగ్ ఏంటంటే స్పిన్నర్స్ ఎంత బాగున్నారో. నో కమింగ్ టు ది పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్. లాస్ట్ ఇయర్ కూడా దే హ్యాడ్ వైభవ్ అరోరా, హర్షిత్ రాణా అండ్ మిచెల్ స్టార్క్. వైభవ్ అరోరా అండ్ హర్షిత్ రాణా ఆర్ 2 ఎక్సలెంట్ బౌలర్స్, చాలా మంచి బౌలర్స్. నేను ఎప్పటికీ చెప్తా, ఐ రేట్ బోత్ ఆఫ్ దెమ్ వెరీ హైలీ. కానీ వాళ్ళకి లాస్ట్ టైం స్టార్క్ లాంటి ఒక సీనియర్ బౌలర్ ఉన్నాడు టీంలో హూ హ్యాస్ బీన్ గైడింగ్ దెమ్. ఈసారి హర్షిత్ రాణా ప్లేడ్ ఫర్ ఇండియా, హీ హ్యాస్ మెచ్యూర్డ్ ఎ లాట్. బట్ ఐ డోంట్ నో ఇఫ్ ద ఫాస్ట్ బౌలింగ్ విల్ బీ ద సేమ్ ఆర్ నాట్. అదొక ఛాలెంజ్ అనిపించింది. 1 second, పొయ్యిలో ఇదంతా పెట్టి స్టార్ట్ చేసి అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అవన్నీ వేసాక ఇలా తయారైంది. సో ఇంకేం అవ్వలేదు, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా. ఇది కొంచెం ఆనియన్స్ కొంచెం కుక్ అయిన తర్వాత మిగతావి వేసి అప్పుడు మిగతా మసాలాలు అన్నీ వేస్తాను. ఆనియన్స్ కొంచెం కుక్ అవ్వాలి. సో వేర్ ఆర్ వి? యా, కేకేఆర్ స్ట్రెంగ్స్, వీక్నెసెస్ వీటి గురించి మాట్లాడుకున్నాం కదా. వాట్ ఐ ఫీల్ ఈజ్ దట్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అంటే, మీరు చూస్తే ఇప్పుడు ప్లేయింగ్ 11 నేను చెప్తున్నప్పుడు ఇలా స్క్రీన్ మీద పడుతున్నప్పుడు ఆ ప్లేయర్స్ వస్తున్నప్పుడు కూడా మీకు ఆల్మోస్ట్ ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది లాస్ట్ ఇయర్ స్ట్రక్చర్ లాగే కనిపిస్తుంది. బట్ కొంచెం ప్లేయర్స్ చేంజ్ అయ్యారు. అండ్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ద చేంజ్ ఆఫ్ దోస్ ప్లేయర్స్ ఈజ్ ది ఇంపాక్ట్ దట్స్ గోయింగ్ టు మేక్ దిస్ టైమ్ అని నాకు అనిపిస్తుంది. అందులో ఫస్ట్ థింగ్ ఆర్ ద ఫస్ట్ బిగ్ ఇంపాక్ట్ ఈజ్ లాస్ట్ ఇయర్ దే హ్యాడ్ ఫిల్ సాల్ట్. So last year Phil Salt and Narain opened. This year I am surely going to think the wicket keeper is going to be Quinton de Kock. So Quinton de Kock and Narain are going to open. Next 1 down ki naaku telsi if it is the batting 11, 1 down Ankush Raghuvanshi vastadu, 2 down Captain Rahane vastadu, tarvata 3 down Venkatesh Iyer, 4 down రింకు సింగ్ ఆర్ రసెల్, 4 down 5 down. నెక్స్ట్ రమన్దీప్. ఈ RRR ఏదైతే ఉందో బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ లోవర్ మిడిల్ ఆర్డర్స్ అంట నేను, రింకు, రమన్దీప్, రసెల్.
ఆ రింకు, రమన్దీప్, రసల్ అయిపోయిన తర్వాత దే విల్ హ్యావ్ ద బౌలర్స్ హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, అంతే కదా, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా అండ్ వరుణ్ చక్రవర్తి అండ్ వన్ ఫారెన్ ఫాస్ట్ బౌలర్ దట్ ఐ థింక్ ఈజ్ గోయింగ్ టు బి స్పెన్సర్ జాన్సన్ అని నేను అనుకుంటున్నా. కొంచెం లెఫ్ట్ ఆర్మ్ సేమ్ జస్ట్ లైక్ మన స్టార్క్ అని చెప్పి. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద ప్లేయింగ్ 11 ఆఫ్ కేకేఆర్ అని నేను అనుకుంటున్నా. అగైన్ లుక్స్ ఏ ప్రెటీ సాలిడ్ సైడ్, బట్ ఓపెనింగ్ ఒకటి అండ్ ఫాస్ట్ బౌలింగ్ ఒకటి వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు అండ్ ఆఫ్ కోర్స్ లీడర్షిప్ ఎలా ఉంటుంది అనే దాని మీద వాళ్ళ ఐపీఎల్ డిపెండ్ అయి ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. రాజస్థాన్ రాయల్స్ గురించి స్టార్ట్ చేసే ముందు ఇదిగో మన పొలం ఎక్కడి వరకు వచ్చిందంటే, ఇందాక ఆలు వేసాను కదా, కొంతసేపు ఆలు కుక్ అవ్వనిచ్చాక ఇది సిమ్లోనే ఉంది, గ్రీన్ పీస్ అండ్ స్వీట్ కార్న్ వేసాను. స్వీట్ కార్న్ వేసిన తర్వాత వీటిని కొంతసేపు కుక్ అవనిస్తాను. దాని తర్వాత ఇదిగో సోక్ చేసుకుని బాస్మతి రైస్ ఉంది, ఆ బాస్మతి రైస్ వేసి మిగతా బిర్యానీ మసాలా అవి ఇవి వేసేసి వాటర్ వేసి పెట్టేయడమే. సో అక్కడ ఉంది దీని సీను. కొంచెంసేపు కుక్ అవనిద్దాం అన్నా కదా. సో ఈలోపు లెటెస్ట్ టాక్ అబౌట్ రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ ఇయర్ 3rd వచ్చారు. మనం క్వాలిఫైయర్ 2లో వాళ్ళని ఓడించి, మనం అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫైయర్ 2లో వాళ్ళని ఓడించి ఫైనల్స్కి వెళ్ళారు. సో 2022 ఆప్షన్ తర్వాత రాజస్థాన్ హ్యాస్ బీన్ అన్ ఎక్సలెంట్ టీమ్ అంట. నేను 2022 ఫైనల్స్కి వచ్చింది, తర్వాత ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2023 కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళారా, మిస్ అయ్యారు. సో 2024 మళ్ళీ ప్లే ఆఫ్స్కి వచ్చారు. ఎక్సలెంట్ టీమ్. బట్ లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చాలా మారింది. అండ్ ఏమేమి మారే చూద్దాం. ఫస్ట్ దే రీటైన్ యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, సందీప్ శర్మ, అంతేనా, ఇంకొకరు ఎవరినో చేసుకున్నారు, ధ్రువ్ జురేల్, సందీప్ శర్మ, షిమ్రాన్ హిట్మైర్, వీళ్ళందరినీ చేసుకున్నారు. సో వీళ్ళందరినీ రీటైన్ చేసుకున్నాక వాళ్ళు దే కేమ్ ఇన్ టు ద ఆప్షన్ విత్ ది లీస్ట్ పర్స్. సో మెయిన్లీ హూ ఆర్ దే గోయింగ్ టు మిస్ దిస్ టైమ్? ఐ విల్ టెల్ యూ. ప్రాబబ్లీ బౌలింగ్ పవర్ ప్లేకి వచ్చిన తర్వాత పవర్ ప్లేలో ఫస్ట్ 2 ఓవర్స్లో బాల్ పట్టుకున్నాడంటే వికెట్ తీసే ఒక రంకుమొగుడు ఉన్నాడు, వాడి పేరు ట్రెంట్ బౌల్ట్. ఈసారి రాజస్థాన్ ఈజ్ గోయింగ్ టు మిస్ హిమ్. నెక్స్ట్ ద బెస్ట్ స్పిన్ డ్యూవో, ద బెస్ట్ ఇండియన్ స్పిన్ డ్యూవో దట్ దే హ్యావ్ బీన్ ఎంజాయింగ్ ద ప్రివిలేజ్ ఆఫ్ ఫ్రమ్ ది లాస్ట్ 3 years. ఈసారి ఇద్దరు లేరు, యుజ్వేంద్ర చాహల్ అండ్ రవిచంద్రన్ అశ్విన్. ఈసారి ఇద్దరు స్పిన్నర్లు లేరు. అండ్ దే విల్ షూర్లీ మిస్ జాస్ బట్లర్. సో జాస్ బట్లర్ కూడా లేడు. సో వీళ్ళందరూ లేకపోవడం అనేది వాళ్ళకి చాలా బిగ్ డెంట్. బట్ స్టిల్ డూ దే ఓకే, డెంట్ అన్నావు ఓకే, ఇవన్నావు ఓకే. వాట్ ఆర్ ద స్ట్రెంగ్త్స్ అంటే అగైన్ వాళ్ళ టాప్ ఆర్డర్ చాలా బాగుంది. ఇట్స్ గోయింగ్ టు బి సంజు శాంసన్, ఇట్స్ గోయింగ్ టు బి యశస్వి జైస్వాల్ అండ్ నితీష్ రాణా. ప్రాపర్ సెట్ బ్యాట్స్మెన్ వాళ్ళు. అండ్ మిడిల్ ఆర్డర్ కూడా ఇట్ ఈస్ లుకింగ్ గుడ్ బికాజ్ దే హ్యావ్ సమ్మన్ లైక్ రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, షిమ్రాన్ హిట్మైర్. సో టాప్ 6 వాళ్ళది ఎలా చూసుకున్నా మంచి టాప్ 6 అంటాను నేను. సో వాళ్ళ టాప్ 6 వాళ్ళ బ్యాటింగ్ లైనప్ నన్ను అడిగితే, సెకండ్ గైస్, సో వాళ్ళ బ్యాటింగ్ లైనప్ నన్ను అడిగితే ఇట్ ఈస్ లుకింగ్ గుడ్ ఫర్ మీ. బట్ అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ మెల్లగా స్టార్ట్ అవుతాయి ఈ ఆల్రౌండర్స్, స్పిన్నర్స్ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి అనేది నాకు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక ఎక్సలెంట్ లెగ్ స్పిన్నర్ని తీసుకున్నారు, తక్కువకి తీసుకున్నారని చెప్పి ఆ భయ్య రావడం మానేశాడు. ఆ భయ్య పేరేంటో, ఆ శ్రీలంకన్ పేరేంటో మీరు కమెంట్స్లో నాకు చెప్పండి. సో దాట్ పర్సన్ అండ్ అనదర్ శ్రీలంకన్ స్పిన్నర్ మహేష్ తీక్షణ, వీళ్ళిద్దరూ ఈసారి చాహల్ని, అశ్విన్ని రీప్లేస్ చేస్తున్నారు. ఎంతవరకు వాళ్ళ వాయిడ్ని రీప్లేస్ చేస్తారు అనేది ఈజ్ ఎ హ్యూజ్ క్వశ్చన్ ఫర్ మీ. వాళ్ళిద్దరు బాగాడారంటే వీళ్ళు చిల్లే, ఇబ్బంది ఏమి ఉండదు. బట్ వాళ్ళిద్దరూ ఒకవేళ బాగా ఆడలేకపోయారా, గాన్. బికాజ్ జైపూర్లో స్పిన్ అనేదే ఎవ్రీథింగ్. చాహల్ హ్యాస్ పర్ఫార్మ్డ్ ఎక్సెప్షనల్లీ వెల్ ఫర్ దెమ్. సో ఇప్పుడు వాళ్ళిద్దరూ బాగా ఆడాలి. అండ్ ఐ థింక్ దే విల్ గో ఫర్ శుభం దూబే ఆర్ సమ్వన్ యాజ్ ఎ ఫినిషర్. ఆ నెంబర్ 7, నెంబర్ 8 అక్కడ. సో అదనమాట మ్యాటరు.
ఛాలెంజెస్ అయితే ఉన్నాయి, డెఫినెట్లీ బౌలింగ్లో ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. సందీప్ శర్మ మీద చాలా లోడ్ పడబోతుంది బికాస్ దే బ్రాట్ ఇన్ జాఫర్ ఆర్చర్. జాఫర్ ఆర్చర్ ఎన్ని మ్యాచ్లు ఆడతాడో జాఫర్ ఆర్చర్కి తెలియదు, ఇంకా వాళ్ళకి ఎలా తెలుస్తుంది, అదొక బొక్క. నెక్స్ట్ ఇంకొక అద్భుతుడు ఉన్నాడు, అతని పేరే హసరంగా. లాస్ట్ టైం మాకు కాటేశాడు, ఈసారి వీళ్ళకి మ్యాచ్ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో కాటేశాడు అనుకోండి, అడ్డంగా దొరికేస్తారు. ఇంకొక బిగ్గెస్ట్ ఛాలెంజ్ నేను చూసింది ఏంటంటే వాళ్ళకి అసలు ఓవర్సీస్ బ్యాట్స్మెన్లే లేరు. వాళ్ళు ఏమో నాకైతే ఎవరు కనిపించట్లేదు. మరి ఇప్పుడు పొరపాటున సిమ్రాన్ హిట్మేర్కి ఏమన్నా అయ్యిందా, శాంతం నాగిపోవడమే. సో అదొక బిగ్ డెంట్ నేను గమనించింది, అది మ్యాటరు. సో ఛాలెంజెస్ అయితే చాలానే ఉన్నాయనిపించింది. 2 ఓవర్సీస్ స్పిన్నర్స్ వెళ్తున్నారు, జాఫర్ ఆర్చర్ ఉన్నాడు. వీళ్ళందరూ బాగా ఆడారా సరాసరి, బాగా ఆడలేదా సరాసరి ఇంటికే, అలా ఉంది. సో ఇట్స్ సంథింగ్ వెరీ డైసీ. నెక్స్ట్ వాళ్ళకి ఒక ఎగ్జైటింగ్ ప్రాస్పెక్ట్ ఉన్నాడు. ఆ ఎగ్జైటింగ్ ప్రాస్పెక్ట్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ద వరల్డ్ ఈస్ టాకింగ్ అబౌట్ హిమ్. హిజ్ నేమ్ ఈజ్ వైభవ్ సూర్యవంశీ. వైభవ్ సూర్యవంశీ ఈజ్ 13 or 14 years old. సో ఆల్మోస్ట్ వెరీ 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 యంగ్ గై. సో భయ్యా అంటున్నాను చూడు, మనోడిని బ్యాక్ చేస్తున్నారు వాళ్ళు. అతను ఎంతవరకు పర్ఫామ్ చేస్తాడు అనేది ఎవ్వరికీ తెలీదు. ఇఫ్ హీ పర్ఫార్మ్స్ వెల్ ఇట్స్ గుడ్, బట్ ఇఫ్ హీ డజంట్ అంటే అతనికి అసలు ఎన్ని ఛాన్సులు వస్తాయనేది తెలియదు ఫస్ట్. సో మనోడు ఒక ఎగ్జైటింగ్ ప్రాస్పెక్ట్. సో ఒక్కసారి ప్లేయింగ్ 11 వేసేద్దాం. వేసే ముందు నేను దీని సంగతి కొంచెం చూసి అప్పుడు ప్లేయింగ్ 11 వేస్తాను, ఓకేనా గైస్? ఏదేదో అరే అలా కాదు, ఒకసారి చూపించు. మోకోబోట గేమ్ చేంజర్ ఎత్తిపోయింది, పో చూపించాగా ఒకసారి దాన్ని నేను పెడతాను చూడు రోబోషా. ఇప్పుడు అమీబాని ఎలాగైనా గీయచ్చు కదా. అరే అది గిడి 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 అని అలా నువ్వు ఊపడం వల్ల అలా వచ్చేస్తుందిరా. ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఓకే ఓకే ఫస్ట్ నేనేం మాట్లాడుతాను, నువ్వేం మాట్లాడుతున్నావు? ఓకే, సో ఇప్పటి వరకు నేను మన వాళ్ళతో సేమియానా బ్రో అంత మాట అన్నావు నన్ను. నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే ఏదన్నా తినాల్సింది నువ్వే. ఎగ్జాక్ట్లీ, యా క్లారిటీ తెచ్చుకున్నాను. ఐపీఎల్ ఏదన్నా మన వాళ్ళతో ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుతున్నా. ప్లేయింగ్ 11 వేద్దాం. నీకు ఎవరెవరు గుర్తున్నారో చెప్పు. ఓపెనర్లు ఎవరో చెప్పరా? సంజు శాంసన్, యశస్వి జైస్వాల్. 1 down ఎవరు వస్తారు గుర్తున్నాడా? నితీష్ రాణా. ఓ నితీష్ రాణా. లాయల్టీ సాడ్. నితీష్ రాణా అనుకున్నా, లాయల్టీ నుంచి రాయల్టీకి వచ్చేసాడు. అది నెక్స్ట్ ఎవరు గుర్తున్నారు? 2 down ఆర్ నెంబర్ 4. నాకు అసలు గుర్తులేదు ఆ టీం, అసలు తెలియదు అనుకున్నారు సరిగ్గా. 2 down అన్నాడు. పరాగ్ని 2 down దింపుతారు. సారా అలీ ఖాన్. ఓకే సాడ్. అనన్య పాండే. రియాన్ పరాగ్ తర్వాత ధ్రువ్ జురేల్. నెంబర్ 5 జురేల్కి జితేష్ శర్మ కన్ఫ్యూజ్ అయిపోతాను. ఓకే నెంబర్ 5 ఇద్దరు వికెట్ కీపర్లే. జితేష్ శర్మ మీకు ఆడుతున్నాడు. మామూలుగా ఉండదు, కప్పు కూడా ఎత్తండి సార్. గైస్ డోంట్ వరీ, జితేష్ శర్మ ఇస్ హియర్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నీకు అదే చెప్తున్నా, హీ ఈజ్ వాట్ లేత ఆర్సీబీ. ఒక ఎంత ముద్రైనా లేతైనా ముసలైనా ఒక ఫీలింగ్ ఉంటుందా, పొర్రపాటు ఈసారి కప్పు కొట్టేస్తే ఎలా ఉంటుంది అంటావు అని ఐపీఎల్ స్టార్టింగ్ లో ఒకటి ఉంటుంది అనమాట. ఇంకోటి ఏమంటే తెలుసా, ఆర్సీబీ జస్ట్ కొంచెం ఊపు రావాలంటే వరుసగా 5 కొట్టినా కొట్టేచ్చు అన్నాడా. ఫస్ట్ ఒకటి కొట్టండి అన్న, 5 తర్వాత దాని గురించి తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ ఎవరు? షమ్రాన్ హిట్మాయర్. రిటైన్ చేసుకున్నారా? షమ్రాన్ హిట్మాయర్ రిటైన్ చేసుకున్నారు. బొంబాయి కాదు, రాజస్థాన్, జైపూర్. వాళ్ళు పెద్ద ఎక్కువ రోజులు ఆడరు. ఎవరు? నీకు ఒకటి చెప్పనా, షమ్రాన్ హిట్మాయర్ ఇంజూర్ అయ్యాడు వాళ్ళ టీంలో లేడు. వస్తాడా? ద్రవిడ్ కూడా ఇంజూర్డ్. అంతే, నేను వెళ్ళాడు అంతే. శిల్పా శెట్టి ఆయన వస్తాడు మాస్క్ పెట్టుకుని. ఏదో అవుతుంది, దీన్ని ఇంకా అనిచ్చేద్దాం ఏదో ఒకటి ఇంకా. సో ఆ తర్వాత లాస్ట్ ఇయర్ మాకు పాము జస్ట్ వస్తానని చెప్పి తక్కువ కొన్నామని చెప్పి రాలేదు. ఓ హసరంగా ఉన్నాడు. ఎంత పెట్టుకున్నారండి? ఏమో ఎంత పెట్టుకున్నారు. ఓకే హసరంగా ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళకు ఫినిషర్ ఉన్నాడు. నాకు తెలిసి శుభం దూబేనో ఎవరినో ఆడిస్తారు అనుకుంటున్నా.
వాడు ఎవడో నీకు కూడా తెలియదు కదా. ఆర్ఆర్కి కొన్ని రోజులు ఆడాడు, పెద్దగా ఏం పేకలేదు. సో తను ఆడతాడు అనుకుంటున్నా. నెక్స్ట్ యాజ్ యూజువల్గా మహేష్ తీక్షణ ఆడతాడు. తర్వాత సందీప్ శర్మని రిటైన్ చేసుకున్నారు, అన్క్యాప్డ్ ప్లేయర్. సందీప్ శర్మ అన్క్యాప్డ్ ప్లేయర్ సందీప్ శర్మ. నెక్స్ట్ ఐదర్ తుషార్ దేశపాండే ఆర్ ఆకాష్ మధ్వాల్ ఆర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. నెక్స్ట్ జాఫ్రా ఆర్చర్. బౌలింగ్ లేదనిపిస్తుంది నాకు కూడా. ఓపెనింగ్ సూపర్ మ్యాక్స్ ప్రో ఓపెనింగ్ అది. వాళ్ళిద్దరు నుంచి ఉండిపోయారు, ఇంకా అందరు పడుకోవాలి. నేను చెప్తున్నా, ఆర్ఆర్ ఈసారి ముక్కి మూలిగన్న పాయింట్స్ టేబుల్లోకి రావాలి అంటే, ప్లే ఆఫ్స్లోకి రావాలి అంటే జైస్వాల్ శాంసన్ ఆడాలి అంతే, వేరే ఛాన్స్ లేదు. మనం ఎలా అంటున్నావా అది ఇప్పుడు ఏదో పెట్ట అది. ఇంకోటి ఏంటి చెప్పిన, బౌలింగ్ ఈజ్ నాట్ గుడ్. అలా ఓపెనర్ ఇద్దరు బాగుండి బౌలింగ్ బాగున్నా ఎస్ఆర్హెచ్లో లాక్కొచ్చేయచ్చు. బౌలింగ్ ఈజ్ నాట్ దట్ గుడ్ అండ్ ఇంజురీ ప్రోన్ బౌలింగ్. ఆర్చర్కి ఏమన్నా అయినా, హసరంగకి ఏమన్నా అయినా కంపు. మరి సందీప్ శర్మ కూడా ఏమైనా అవ్వచ్చు, ముసలోడు కంపే అయితే మొత్తానికే గాన్. సో ఇప్పుడు ఫస్ట్ ఆర్ఆర్ ఉంది కదా, ఆర్ఆర్ ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ ఎంత పర్సెంట్ వస్తుంది అనుకుంటున్నావు? వస్తే 10. నేను కూడా అంతే 10. అది కూడా ఏదో మిరాకిల్ ఖాతాలో వేసాం, ఎందుకంటే 2022లో గుజరాత్ టైటన్స్ చూసినట్టు వచ్చేద్దేమో అని. నెక్స్ట్ కేకేఆర్ ఎంత పర్సెంట్? 65% వస్తారు. నేను ఒక 35% వస్తారు అనుకుంటున్నా. అనేది నేను అనుకుంటున్నా. మీరు ఇద్దరు ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ కేకేఆర్ ఎంత పర్సెంటో, ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ ఆర్ఆర్ ఎంత పర్సెంటో కమెంట్స్లో మెన్షన్ చేయండి. మొదలెట్టాడరా. ఓకే గైస్, వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేయట్లేదు, ఎందుకంటే అద్భుతం ఎలా వచ్చిందో మీరు కూడా చూడాలి. గైస్, ద మూమెంట్ ఆఫ్ ట్రూత్ ఈస్ హియర్. విజిల్ రాలేదు ఎందుకంటే ఒరే మామూలుగా తీరా బాబు. మూమెంట్ ఆఫ్ ట్రూత్ ఈస్ హియర్. ఏదో జోగాడి చేసాం, బాగా వస్తుందిరా. సూపర్ వస్తుంది. దిగ్గ బీచ్ పక్కన పల్లీలన్నీ ఎక్కడ ఉన్నాయి బాబు. ఆగు. ఏయ్ అవురా, ఏ సౌండ్ ఎత్ అలా చెప్పటి నుంచి అన్ని మోల్కి వెళ్ళిపోయినాయి కదా. అలా మధ్యలోకి కింద గోకోసారి ఏమైనా మాడిందేమో. లేదు మాడలా. సూపర్ పర్ఫెక్టే. ఉండదు. దిస్ ఇస్ అవర్ వెజ్ మటర్ పులావ్. ఇప్పుడు సడన్గా ఏదో చేసుకుందాం అనుకుంటున్నాం. బట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. ముందు వీడియోకి అసలు బ్యూటిఫుల్ లవ్ వచ్చింది. అవునవును, యా. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ నౌ. నెక్స్ట్ వీడియో మళ్ళీ రేపే వస్తుంది. అంతవరకు మాత్రం దిస్ ఈజ్ చారీ నాట్ సారీ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రణయ్ వర్మ అండ్ చారీ నాట్ సారీ అనేసాను, చారీ తీరి. యా సబ్స్క్రైబ్ టు బోత్ ది ఛానల్స్ గైస్. బాయ్.